ఒక ఊరిలో 2 కోతిపిల్లలు సంతోషంగా జీవించేవి. చెట్లపై ఆడుకుంటూ రోజంతా ఆనందంగా గడిపేవి. ఒకరోజు అవి చాలా ఆకలితో ఆహారం కోసం అడవంతా వెతకసాగాయి. కాని ఎక్కడా ఏమీ దొరకలేదు. అప్పుడే నేలపై ఒక రొట్టె కనిపించింది. అది చూసిన కోతిపిల్లలు ఆనందంతో వెంటనే దానివైపు పరుగెత్తాయి. రొట్టె దొరికిన ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. దానిని ఎవరు తీసుకోవాలో అన్న గొడవ మొదలైంది. ఇది నేనే ముందుగా చూశాను. కాదు, నేను ముందుగా పట్టుకున్నాను అంటూ ఇద్దరూ ఆగకుండా గొడవ పడుతూనే ఉన్నారు. ఇలా గొడవ పడితే సమస్య తీరదని భావించిన కోతిపిల్లలు ఎవరో ఒకరి దగ్గర తీర్పు తీసుకుందామని నిర్ణయించుకున్నాయి. అవి నక్క దగ్గరకు వెళ్లి తమ సమస్య చెప్పాయి. కాని నక్క మనసులో మాత్రం మరో ఆలోచన మొదలైంది. నక్క బయటకు న్యాయంగా కనిపించినా లోపల మాత్రం ఆ రొట్టెను ఎలా కాజేయాలా అని ఆలోచిస్తోంది. నక్క ఒక త్రాసు తీసుకువచ్చి రొట్టెను 2 ముక్కలుగా చేసి వాటిని తూకం వేయడం ప్రారంభించింది. ఒకవైపు బరువెక్కువగా ఉందని చెప్పి దానిలో కొంచెం తినేసింది. దిస్ సైడ్ ఇస్ హెవియర్. ఇప్పుడు మరోవైపు బరువెక్కువైందని చెప్పి దానిలో కూడా కొంచెం తినేసింది. ఇలా మళ్లీ మళ్లీ తూకం వేస్తూ నక్క 2 వైపులా తినేస్తూ చివరికి రొట్టె దాదాపంతా తినేసింది. కోతిపిల్లలు తమ తప్పు అర్థం చేసుకుని ఆకలితో బాధపడుతూ నిరాశగా ఒకదానిని ఒకటి చూసుకున్నాయి. తమ మధ్య జరిగిన చిన్న గొడవ వారికి పెద్ద నష్టాన్ని తెచ్చింది. ఇలాంటివి ఇంకా ఎన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.